ఆంథ్రోపిక్ కంపెనీ బిహైండ్ క్లాడ్ ఏం చేసింది? ఏఐ బాట్స్ని రిలీజ్ చేసింది. ఆ ఏఐ బాట్స్ ఏం చేయబోతున్నాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని రీప్లేస్ చేయబోతుంది. అది వెబ్ డెవలపరా, యాప్ డెవలపరా, డేటా అనలిస్టా, టెస్టరా అనేది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క కంప్యూటర్ జాబ్, లెట్స్ సే ల్యాప్టాప్తో చేసే వర్క్ నాది అనుకునే ప్రతి ఒక్కళ్ళు కన్సర్న్ అవ్వాల్సిన విషయం అన్నమాట ఇది. దే ఆర్ గోయింగ్ టు రీప్లేస్ 90% ఆఫ్ హ్యూమన్ వర్కర్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళు చేస్తుంది ఏంటంటే దే ఆర్ క్రియేటింగ్ బాట్స్. ఎస్, ఈ బాట్స్ ఏం చేస్తాయంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చేసే పనుల్ని ఆ బాట్స్కి అసైన్ చేస్తే ఆ బాట్స్ వచ్చి ఆ వర్క్ని చేసేస్తాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే 10 మందిలో 9 మందిని మేము రీప్లేస్ చేయగలం అని చెప్పేసి అయితే ఆంథ్రోపిక్ అనే కంపెనీ చెప్తుంది విత్ ఇన్ 6 to 12 months. Isn't it concerning? Yes, it is concerning. What about these 9 employees? So what next? ఇందులో ప్రతి ఒక్కరికి ఆల్టర్నేట్ జాబ్ వస్తుందా, లేకపోతే వాట్ షుడ్ దే గో ఫర్ అని చెప్పేసి మనం ఇంకా ఆలోచించాల్సిన టైం వచ్చేసిందని నాకు అనిపిస్తుంది. 6 to 12 monthsలో మనం కనుక మన ఆల్టర్నేట్ జాబ్స్ కనుక ఆలోచించుకోకపోతే వీ మైట్ బి ఎట్ రిస్క్ అనమాట. డబ్బులు చూసుకోకండి, 2 లక్షల కోట్లు పోయినాయి, 2 లక్షల కోట్లు పోయినాయి అని మన సోషల్ మీడియాలో చెప్తున్నారు. కానీ ఆ 2 లక్షల కోట్ల కంటే ఇంపార్టెంట్ ఏంటంటే నీ జాబ్. సో నీ జాబ్ని రీప్లేస్ చేస్తుందా ఏఐ లేదా? సో నేను ఏఐని యూజ్ చేసుకుని ఇంకా బెటర్ అవ్వగలనా లేదా అని చెప్పేసి మాత్రమే ఆలోచించండి. కీప్ వర్కింగ్ టువర్డ్స్ ఏఐ. ఎందుకంటే తీసేసుకోండి, జస్ట్ డైజెస్ట్ దట్ ఏఐ ఈజ్ గోయింగ్ టు రీప్లేస్. ఇంకా మీరు నేను డైజెస్ట్ చేసుకోను, నన్ను రీప్లేస్ చేయలేదు అనుకుంటే కష్టం. ఇట్ డజంట్ మ్యాటర్ హార్డ్ వర్కా సాఫ్ట్ వర్కా. ఎందుకంటే చైనా వచ్చేసి మనిషి కంటే ఫాస్ట్గా పరిగెత్తే రోబోని అయితే క్రియేట్ చేసింది అనమాట. ఈ ఫస్ట్ వీక్లోనే జరిగింది ఇది కూడా. సో జస్ట్ ఇమాజిన్, మనిషి కంటే ఫాస్ట్గా పరిగెత్తే రోబో వచ్చింది అంటే ఇట్ కెన్ డూ ఎనీథింగ్ వాట్ హ్యూమన్స్ కెన్ డూ అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. అంటే వర్క్ గురించి నేను మాట్లాడుతుంది. ఓకే, సో సీరియస్గా ఆలోచించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వాట్ షుడ్ బి అవర్ నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.